అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందగా 21 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. మృతులుగా దొరబాబు, నాగేశ్వరరావు, శ్రీకళ, సునంద, శివశంకర్ రెడ్డి, ఉమారెడ్డి, కృష్ణకుమారిలను గుర్తించారు. శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కోటప్పకొండ నుంచి యాత్ర ప్రారంభించి అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 2 డ్రైవర్లు, 36 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఎక్స్గ్రేషి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నా పేరు బొజ్జిరెడ్డి, ఎస్సీ కమిషనర్ని. అలాగే చింతూరు మారేడుమిల్లి మధ్య గాడి జరిగిన ప్రమాదంలో బస్ ప్రమాదంలో 9 మంది మొత్తం ప్రయాణికులు 35 మంది, డ్రైవర్లతో పాటు 37 మంది ఉన్నారు. వారిలో 9 మంది మరణించడం జరిగింది. మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. పిల్లలు అయితే ఎటువంటి లేదు. వారికి పోస్ట్మార్టం అనంతరం వారి స్థలాలకి తరలించడానికి వాహనాలు కూడా రెడీ చేశారు. ప్రభుత్వం వారికి ఆర్థిక సేవలు అందించేలా తరలించాలని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా చర్చతోనే వారికి సేవలు అందించి ఆర్థిక సేవలు అందించే ఉద్దేశం ఉన్నారు. కాబట్టి ఈ వాహనదారులు కూడా ప్రయాణం చేసేటప్పుడు నైట్ ప్రయాణం చాలా మంచిది కాదు. డిఫరెంట్ టైంలో వెళ్ళడం అనేది అందులో గడ్డీలో ఈ రూట్ తెలియని వ్యక్తులు రావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల కొంచెం నైట్ టైంలో ప్రయాణం చేసే ఈ వాహనదారులకు చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. బాధిత కుటుంబాలకు కూడా, అదే విధంగా మరణించిన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ విషయం తెలియగానే ప్రధాని మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కూడా స్పందించి ఖచ్చితంగా కుటుంబాలకి మా ప్రభుత్వం భరోసాగా ఉంటుంది, అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు సంధ్యారాణి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి విషయం కూడా మేము పార్టీ ఆఫీస్ కి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మినిట్ ఏమైతుంది, ఏంటి, అంత పరిస్థితి నిలబడగా ఉందా లేదా అన్న విషయాన్ని కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా మాకు కాల్ చేయడం జరిగింది పొద్దున్నే. అట్లా జరిగినటువంటి వాళ్ళందరూ కూడా మా ప్రాంతం నుంచి దేవాదాయాల దర్శనాల కోసం రావడం జరిగింది. కొంచెం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చూసుకోండి, మా వాళ్ళకి మెరుగైన వైద్యం చేయించండి అని చెప్పడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడమని చెప్పారు ఇప్పుడు సూపరింటెండెంట్ గారు. ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి పంపించండి, మా ప్రాంతాల్లో మేము ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ మేము చేసాము, ఇక్కడ ప్రథమ శిక్ష చేసిన తర్వాత అక్కడికి పంపిస్తామని కూడా మేము అందరూ హామీ ఇవ్వడం